ద్వారా విద్యార్థుల్లో మరి మంచి మానసిక ప్రవృత్తి, శారీరక అభివృద్ధి సక్రమంగా జరగడానికి మరి యోగా బాగా ఉపయోగపడుతుంది. అటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మన పాఠశాలలో చేయడానికి ముందుకు వచ్చినటువంటి గురూజీ గారు మరి వారికి వేదిక ద్వారా స్వాగతం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా గత సంవత్సరం 10వ తరగతి పరీక్షలో మన పాఠశాల లాల్గడి మలక్పేట్ పాఠశాల మరి మంచి ఫలితాలను సాధించాలి, మన విద్యార్థుల యొక్క పేరు మారుమ్రోగాలి జిల్లా అంతా అన్నటువంటి ఒక మంచి సంకల్పంతో మరి గ్రామ పెద్దలు, ఇక్కడ స్థానిక గ్రామ పెద్దలు, మరి సామాజిక సేవకులు నిరంతరం కూడా ఎప్పుడు కూడా విద్యాభివృద్ధికి పాటుపడుతూ మరి విద్యార్థుల యొక్క పురోభివృద్ధికి తన వంతుగా ప్రోత్సాహకాన్ని అందించడానికి ముందుకు వచ్చి మరి తప్పకుండా విద్యార్థుల లోపల మంచి ప్రతిభ కలిసినటువంటి విద్యార్థులకి ఒక 10,000 రూపాయలు మరి తోడ్పాటు అందిస్తానని చెప్పేసి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమ వేదికగా మరి వాళ్ళకు పంపిణీ చేయడానికి ఈరోజు ముందుకు వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ చంద్ర నాగభూషణ గారికి, అలాగే గ్రామ పెద్దలు మరి ప్రకాష్ గారు, మరి ఇక్కడ సామాజిక సేవకులు పెద్దలు మరి ప్రకాష్ గారు, మరి మా పాఠశాల సహచర ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ కూడా మరి అడ్వాన్స్గా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది, నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. ఎందుకంటే స్వామీజీ గురూజీ గారి వాళ్ళ మనం సారథి విందాము. మరి చాలా నేను ఇప్పుడే చూస్తున్నాను, మరి యూట్యూబ్ది కూడా ఒక లింక్ పంపించారు. మరి సార్ ద్వారా మనం రెగ్యులర్గా మనం చాలా మాట్లాడుకోవచ్చు. మరి గురూజీ గారు చెప్పినటువంటి ఏవైతే అమృత వాక్కులు ఉన్నాయో వాటిని మీరు చాలా శ్రద్ధగా వినండి. కేవలం వినడమే కాదు, ఒక చేయి నుండి విని ఇంకో చేయి నుండి పంపించేవి కావు ఆ వాక్కులు. అవి ఎప్పటికీ కూడా మీ జీవితాంతం కూడా మీరు వాటిని ఫాలో అవ్వాలి. మీ యొక్క ముఖ్యంగా మానసిక శారీరక అభివృద్ధికి ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు విద్యార్థులు మన 10th క్లాస్ విద్యార్థులు ఎంతో అంటే ఆజాన్ బావులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చినప్పుడు ఇంకా చిన్నగానే ఉంటున్నారు. మానసిక శారీరక వికాసం అనేది తగ్గిపోయింది. మరి ముఖ్యంగా ఇవి విద్యార్థి దశలో చాలా ముఖ్యమైనది. మరి ఆ విద్యార్థి దశలో అయితే శారీరక మానసిక వికాసం అనేది యోగా ద్వారానే సాధ్యమవుతుంది. అటువంటి ఒక మంచి యోగాని మనకి ఈరోజు పాఠశాల మా విద్యార్థులకు అందించడం అనేది ముఖ్యంగా నిజంగా మాకు ఒక గొప్ప వరం. గురూజీ మీరు రావడం, మా పాఠశాలకు రావడం మరి తప్పకుండా మా విద్యార్థులు చేసుకున్నటువంటి ఒక పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. దీన్ని తప్పకుండా మరి మీ యొక్క ఈ కార్యక్రమాన్ని 100% మేము స్వీకరిస్తామండి. మరి తప్పకుండా మీరు కొనసాగించాల్సిందిగా తెలియజేస్తూ ధన్యవాదాలు. మంచి అమూల్యమైనటువంటి స్వాగతోపన్యాసం సాధించారు. ఒక్కరోజు సంతోషంగా ఉండాలంటే మంచి భోజనం చేయాలి. ఏం చేయాలి? ఒక వారం అంతా సంతోషంగా ఉండాలి అంటే ఒక సినిమా చూసి రావాలి. మంచి సినిమా. ఏం చేయాలి? ఒక నెల అంతా సంతోషంగా ఉండాలంటే ఒక చిన్న యాత్ర చేసి రావాలి. ఏం చేసి రావాలి? ఒక సంవత్సరం అంతా ఆనందంగా ఉండాలంటే ఇంట్లో ఒక శుభకార్యం జరగాలి. కానీ జీవితాంతం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? రోజు యోగా చేయాలి. కాబట్టి మీరు జీవితాంతం ఆనందంగా ఉంటారా? కాబట్టి గురూజీ గారి యొక్క అమృత భాషణాన్ని మనం విందాం. ఆ తర్వాత పురస్కారాల ఘట్టంలోకి వెళ్దాం. జై గురుదేవా, జై గురుదేవా, చేతులను జోడించండి. జై గురుదేవా. గురు బ్రహ్మ ఉత్సవి అందరికీ 2 చేతులు జోడించండి. కీప్ యువర్ బ్యాక్ బోన్ స్ట్రైట్.
ఓంకారం 3 సార్లు చెప్పిన తర్వాత గురు బ్రహ్మ. ఓంకారం స్టార్ట్ చేయండి. అలాగా అలా చేయండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. జై గురుదేవా. మళ్ళీ ఒకసారి చెప్పండి. జై గురుదేవా. ఇంకొకసారి జై గురుదేవా. గుడ్. నాన్న ఈ మైక్ బాక్స్ కొంచెం ముందుకు, నాకంటే ముందుకు ఉంటే సౌండ్ అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఒక కుర్చీ మీద పెడితే బాగుంటుంది. కుర్చీ మీద ఇటు పక్క కుర్చీ వేసి కుర్చీ మీద పెడితే బాగుంటుంది. ఓకే, కుర్చీ మీద పెట్టండి. ఒక చైర్ మీద. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతారా? అమ్మాయిలు గట్టిగా కొట్టారా, అబ్బాయిలు గట్టిగా కొట్టారా? తేలుద్దాం. అమ్మాయిలు మీరు ఆగండి, ముందు అబ్బాయిలు కొడతారు. ఎవరండి స్టార్ట్? మీరు ఆగండి, మీరు స్టార్ట్. ఎవరి చప్పట్లు గట్టిగా ఉన్నాయి? అబ్బాయిలేనా? మీరు ఏమంటారు? అమ్మాయిలే అంటారా? ఓకే. అయినా మీ ఇద్దరు కూడా ఎవరు కరెక్ట్గా కొట్టలేదు. చప్పట్లు కొడితే దానిలో ఆ చప్పట్లలో లయం ఉండాలి. 1 2 1 2 3. చెప్పండి, ఎవరు గట్టిగా కొట్టారు? ఈ బంగారు తల్లి అయితే గట్టిగా కొట్టింది. నువ్వే. ఏ పేరు నీ పేరు? కీర్తన గట్టిగా కొట్టింది. ఎలా చెప్తున్నారు గురూజీ? అని అంటుంది. అలా ఎవరైతే చేతులు నొప్పి వచ్చేలాగా చప్పట్లు కొట్టారో వాళ్ళు అదృష్టవంతులు. ఆక్యుప్రెషర్ మంచిగా జరిగింది, శరీరమంతా రక్త ప్రవాహం, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగింది. ఎవరి చేతులు మంట పుడుతున్నాయో వారి ముఖంలో చమక్కుమని చిరునవ్వులు కూడా వచ్చాయి. చప్పట్లు కొట్టిన తర్వాత అందరి ముఖాలలో చిరునవ్వులు పెరిగినాయి. ఎస్ ఆర్ నో? ఎస్ అయితే చేతులు రెండు పైకెత్తి ఎస్. మళ్ళొకసారి చెప్పండి.
ఇంకొకసారి. ఇక్కడ పిల్లులు ఉన్నాయా, పులులు ఉన్నాయా? స్వామి వివేకానంద, స్వామి ఝాన్సీ రాణి వారసులు ఉన్నారా ఇక్కడ? స్వామి వివేకానంద వారసులు ఉన్నారా? స్వామి వివేకానంద శిష్యులు భక్తులు ఉన్నారా? మీలో ఎంతమందికి స్వామి వివేకానంద అంటే గౌరవం ఉంది? 2 చేతులు పైకెత్తండి. స్వామి వివేకానంద పేరు మీలో ఎంతమందికి తెలుసు? ఝాన్సీ రాణి పేరు మీలో ఎంతమందికి తెలుసు? జై గురుదేవా. ఎవరైనా హలో అంటే హలో అంటారు, నమస్తే అంటే నమస్తే అంటారు. ఇక్కడ గురుజీ జై గురుదేవా అంటే మీరేమంటారు? చేతులు 2 ఇలా చిన్ముద్రలో ఉంచండి. చిన్ముద్ర చూసారా? ఈ ముద్ర ఎక్కడన్నా బుద్ధుడి ఫోటోలో బుద్ధుడు ఎప్పుడు ఈ చిన్ముద్రలోనే కనపడతారు. మన దేవీ దేవతలు కూడా ఈ చిన్నముద్రలో కనపడతారు. మనసులో గజిబిజి గందరగోళ చికాకు పరిచే భయంతో కూడిన ఆందోళనతో కూడిన ఆలోచనలు కుప్పలు తెప్పలుగా వరదలాగా వస్తూ ఉంటే మానసిక శక్తి విపరీతంగా ఖర్చు అయిపోయి 10 గంటలు చదివినా కూడా పరీక్ష ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాద్దామంటే అంతా తెలిసినట్టే ఉంటుంది, పేపర్ మీదకి అసలు ఏమీ రాదు. ఇలాగే రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి గడుస్తూ ఉంటే బీపీ, షుగర్, ఆస్తమా, అల్సర్ అనే జబ్బులు దేహంలో నిండిపోయి గట్టిగా దేహాన్ని పట్టుకొని వదలమన్నా వదలవు. చిన్ముద్ర మంచిగా ఎవరైతే ఇలా మోకాళ్ళ మీద కూర్చొని ఇలా చిన్ముద్రలు ఇలా ఉంచి బ్యాక్ బోన్ ఇలా స్ట్రైట్గా ఉంచి ముఖంలో చిన్న చిరునవ్వుతో కూర్చుంటారో ముఖంలో ఏముండాలి? చిన్న చిరునవ్వు. చేతిలో ఏముండాలి? చిన్ముద్ర. ఈ చిన్ముద్ర ఇప్పుడు చెప్పే మాట శ్రద్ధగా వినండి. ఉపాధ్యాయులారా ముందు మీరు శ్రద్ధగా వినండి, గుర్తు పెట్టుకోండి. నేను ఈ గంట సేపు వచ్చా ఇక్కడికి మీకు సహకరించడం కోసం. మీకు ఎన్ని బాధలు ఉన్నాయో ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు. మీ బాధలు ఎవరితో కూడా చెప్పుకోలేరు. మీకు ఇంట్లో బాధలు ఉన్నాయి, దాన్ని మించిన బాధలు స్కూల్లో ఉన్నాయి. అలాగే పిల్లలకు కూడా చాలా బాధలు ఉన్నాయి. మీ ఇద్దరికి సహకరించడం కొరకు నేను వచ్చా. మీ జీవితాలు మరింత ఆనందమయంగా తీర్చిదిద్దుకోవాలని మీ లోపల ఏదైతే కోరిక గట్టిగా ఉందో ఆ కోరిక నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఇక్కడే ఉంటారు పొన్నల్ అనే గ్రామంలో ప్రకాష్ అనే డాక్టర్ గారు. వారు నిస్వార్థ భావనతో, నిర్మల హృదయంతో హోమియో మెడిసిన్ ఇస్తారు. ఎటువంటి జబ్బులైనా సరే తగ్గిపోయాయి మాకంటూ అమెరికా లాంటి ఇతర దేశాలకు కూడా మెడిసిన్లు తీసుకువెళ్తారు. అటువంటి పవిత్ర హృదయులైనటువంటి ఆ డాక్టర్ ప్రకాష్ గారు ఒక ఆశ్రమం కొరకు వారు కొన్ని లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఆ ఆశ్రమానికి సంబంధించిన ఒక ముఖ్యుడిగా నేను ఇక్కడ వారు పొన్నల్లో ఉంటున్నందుకు, పొన్నలకు దగ్గరగా ఈ లాల్కాడి మలక్పేట ఉంటున్నందుకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనే ఒక సందర్భాన్ని నేను తీసుకొని మీకు యోగా శిక్షణ ఇవ్వడానికి ఇక్కడికి నేను వచ్చాను. మా బంగారు తండ్రులు ఇక్కడ కూర్చున్నారు, ఇద్దరు నాగభూషణ్, ప్రకాష్ గారు. వాళ్ళిద్దరూ 15 రోజుల పాటు ఇక్కడ మా యోగా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి, అలాగే జడ్పిహెచ్ఎస్ స్కూల్లో కూడా అప్పట్లో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. వాళ్ళిద్దరు దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడికి నేను మీ ఎదుటికి వచ్చాను మీకు ఈ శిక్షణ ఇవ్వడానికి. వాళ్ళిద్దరూ చాలా అద్భుతంగా మీకు స్కూల్లో ఏ రకంగా సహాయం చేయాలని వారి సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తూ ఉన్నారు. నేను ఇక్కడికి రాలేదు, వారికి ఫోన్ చేశాను. ప్రభాకర్ మీ హెడ్ మాస్టర్ గారిని చూడగానే నాకు చాలా ఆనందమైంది, వారి పేరు చూడగానే మరింత ఆనందమైంది. నేను డైరెక్ట్గా పరిచయమే లేదు, వారు వచ్చి మాట్లాడినంత మాత్రమే మీ మీద ప్రేమతో వెంటనే పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళందరికీ గట్టిగా కరతాళ ధ్వనులు, అభినందనలు. 1 2 1. జై గురుదేవ్. పుట్టిన పసిబిడ్డకు మొట్టమొదటి గురువు ఎవరు? అమ్మ. చిరుముద్ర పెట్టుకున్నారా? నడుము నిటారుగా ఉందా? ముఖంలో చిరునవ్వు ఉందా? క్లాస్ రూమ్లో కూడా ఇలాగే కూర్చుంటారా? క్లాస్ రూమ్లోకి టీచర్లు ప్రవేశిస్తూ ఉంటే జై గురుదేవ అంటారా?
రెండు చేతులు జోడించి గుడ్ మార్నింగ్ సార్, జై గురుదేవా, ఇలా రెండు చెప్పాలి. చెప్పండి ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్, జై గురుదేవా. ఓకే. మొట్టమొదటి గురువు ఎవరన్నాము? తర్వాత గురువు ఎవరు? నాన్న. నాన్న తర్వాత గురువు ఎవరు? టీచర్, ఉపాధ్యాయుడు. జై గురుదేవ్ అంటే ఎవరికి జై చెప్తున్నాము? వీళ్ళందరికీ జై చెప్తున్నాం. వాళ్ళందరికీ జై చెప్పడం మనందరికీ చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? సో ప్రతి పీరియడ్లో ఉపాధ్యాయులు ప్రవేశించేటప్పుడు ఆ విధంగా జై గురుదేవా అని చెప్పాలి. క్లాస్ రూమ్లో చిన్ముద్ర, తర్వాత ముఖంలో చిరునవ్వు, బ్యాక్ బోన్ చిరునవ్వుతో ఎవరి వైపు చూస్తూ ఉండాలి? టీచర్ వైపు. అప్పుడు టీచర్ కూడా ఆటోమేటిక్గా మీ వైపు ఎలా చూస్తారు? చిరునవ్వుతో చూస్తారు. చిన్ముద్ర పెట్టారు కాబట్టి మీ మనసు ప్రశాంతం అవుతుంది. ఒక్క 2 గంటలు చిన్ముద్ర పెడితే ఎంత మనసైనా, ఎంతటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్న మనసైనా కూడా ప్రశాంతం అవుతుంది. అర్థమవుతుందా? మీ మనసులో మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సో ఈ 3 మంచిగా. ఇప్పుడు నేను ఒకసారి వచ్చాను, నాకు సమయం చిక్కితే వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి అని మళ్ళీ మీకు సమయం ఇవ్వాలనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు శ్రద్ధగా మంచిగా దీన్ని స్వీకరిస్తే, మంచిగా డిసిప్లిన్గా ఉంటే తప్పనిసరిగా ఆ విధంగా నేను సమయాన్ని ఇస్తాను. ఒక మంచి స్టోరీ చెప్పినా చెప్పమంటారా? ఒక అడవి ఉంది. అడవిలో ఒక పెద్ద జింక ఉంది. దాని పొట్ట పెద్దగా ఉంది. సైంటిస్ట్ 30 సంవత్సరాల నుంచి అడవిలో ప్రయోగాలు చేస్తున్నాడు. అతడు చూస్తూ ఉండగానే లేడీ చిన్న పిల్లకు జన్మనిచ్చింది. అంటే చిన్న జింక పిల్ల అప్పుడే పుట్టింది. అది నేల మీద పడుకొని ఉంది. సైంటిస్ట్ చూస్తున్నాడు. ఆ తల్లి లేడీ ఏం చేసిందంటే కింద ఉన్న ఆ చిన్న లేడీ పిల్లని కాలుతో గట్టిగా తన్నింది. ఎంత నొప్పి ఉంటుంది? చిన్న బిడ్డ అప్పుడే పుట్టింది. సైంటిస్ట్ ఆశ్చర్యపోతున్నాడు, ఎందుకు ఇలా తన్నింది అని. మళ్ళీ తన్నింది. అలా తంతూనే ఉంది. ఆ నొప్పికి తట్టుకోలేక చిన్న లేడి పిల్లకి ఏం చేయాలో తెలియక లేచి నిలబడింది. తల్లి పరిగెడుతుంటే తల్లితో పాటు చిన్న లేడి పిల్ల కూడా పరిగెత్తడం మొదలెట్టింది. పొదల చాటున దాగిన పెద్ద పులి ఇవి 2 పరిగెడుతుంటే వాటి వెనకాల అది కూడా పరిగెట్టడం మొదలెట్టింది. సైంటిస్ట్కి అప్పుడు అర్థమైంది ఎందుకు తన్నిందో ఆ తల్లి లేడి పిల్ల. ఆ తల్లి తన అప్పుడే పుట్టిన బిడ్డని ఎందుకు తన్నిందో అర్థమైంది. మీకు అర్థమైందా? తల్లి చాలా ఎత్తుగా ఉంది. పొదల చాటున ఉన్న పెద్ద పులిని చూసింది. దానికి అర్థమైంది అలాగే కింద పడుకొని ఉంటే తన బిడ్డ ఆహారం అవుతుంది పులికి. అదే లేచి నిలబడితే తనతో పాటు పరిగెట్టి బతికిపోతుందని, తన బిడ్డ లేచి నిలబడాలని, తండ్రి నొప్పి అవుతుందని తెలిసినా తన ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని తన్నింది గట్టిగా. ప్రేమతోనా కోపంతోనా? వినపడలేదు. ఉపాధ్యాయులు చెప్తున్నట్లేదు. ప్రేమతోనా కోపంతోనా అని చెప్పండి. అదే ప్రేమతోనే మీ ఉపాధ్యాయులు మీ అందమైన అద్భుతమైన భవిష్యత్తు కోసం మంచి మాటలు మంచిగా చెప్తారు. వినకపోతే తిడతారు. అప్పటికి వినకపోతే కొడతారు. ఉపాధ్యాయులైనా అమ్మా నాన్నలైనా. ప్రేమతోనా కోపంతోనా? అర్థమైందా? 2 చేతులు జోడించండి. అందరూ చెప్పండి. ప్రియమైన ఉపాధ్యాయులారా, అమ్మా నాన్నలారా, మా అద్భుతమైన భవిష్యత్తు కోసం మమ్మల్ని మాకు మంచి మాటలు మంచిగా చెప్పండి. వినకపోతే తిట్టండి, బాగా తిట్టండి. అప్పటికి వినకపోతే
కొట్టండి, బాగా కొట్టండి. ఓకేనా? అర్థమైందా? మీ ఉపాధ్యాయులకి చాలా ఆనందంగా ఉంది. మీ అంతటా మీరు మీ భవిష్యత్తు కోసం అడుగుతున్నారు కాబట్టి ఈ విధంగా ఎవరైతే భక్తితో శ్రద్ధతో ఉంటారో ఉపాధ్యాయుల పట్ల, ఎవరైతే ఉపాధ్యాయులు చెప్పింది మంచిగా శ్రద్ధగా వింటారో వారి జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. ఎస్ ఆర్ నో? ఇంకొక మంచి స్టోరీ చెప్పనా? ఒక పెద్ద బండరాయి ఉంది. ఒక శిల్పి 2 ముక్కలు చేశాడు. ఒక బండ మీద కూర్చున్నాడు, రెండో బండ నిల్చోబెట్టాడు, ఒలి తీసుకొని కొడుతూ ఉన్నాడు. అలా 9 నెలలు కుట్టాడు. ఎన్ని నెలలు? అందమైన కృష్ణుడి విగ్రహం తయారైంది. ఊళ్ళో వాళ్ళు వచ్చారు, చూశారు. ఈ 9 నెలలు కూడా ఈ బండరాయి ఏం చేస్తుంది? ఈ మొదటి బండరాయి ఒకదాని మీద కూర్చున్నాడు, ఒకదాన్ని నిల్చోబెట్టాడు. నా పైన కూర్చున్నాడు, నాకెంత సుఖంగా ఉందో అని అది దీన్ని హేళన చేస్తుంది. పాపం ఆ బండరాయి అలాగే ఉంది. 9 నెలలు కుట్టాడు. అందమైన కృష్ణ విగ్రహంగా మారగానే ఊళ్ళో వాళ్ళు వచ్చారు, చూశారు. అబ్బా, ఈ కృష్ణ విగ్రహం ఎంత బాగుందని మంచి గుడి కట్టారు. గుడి కట్టి మంచిగా ప్రతిష్ఠ చేసి ఈ మొదటి బండరాయి ఉందిగా విగ్రహం పాదాల దగ్గర వేశారు. ఊళ్ళో వాళ్ళందరూ వస్తున్నారు. ఒక చేతిలో దండ, ఒక చేతిలో కొబ్బరికాయ తీసుకొని, దండ ఎవరికి వేస్తున్నారు? కృష్ణుడికి. కొబ్బరికాయ ఎక్కడ కొడుతున్నారు? పాదాల దగ్గర ఉన్న బండరాయి. అప్పుడు ఈ బండరాయి మొత్తుకుంటా ఉంది. వామ్మో వాయ్యో అని మొత్తుకుంటుంది. నొప్పి అవుతుంది కదా. అక్కడేమో అప్పుడు అంటుంది, నిన్నేమో ఒక్కరే కొట్టారు, సుత్తి తీసుకొని సుత్తి మెత్తగా కొట్టారు, నన్ను మొరటుగా కొడుతున్నారు. కొబ్బరికాయ పగలడమే కావాలి. ఇక్కడ ఒక్కరు కొడతారా? ఊరంతా. మళ్ళీ అది కృష్ణ విగ్రహంగా మారే అవకాశం ఉందా? జీవితం అంతా అది దెబ్బలు తింటూ బండరాయిగానే ఉంటుంది. ఎస్ ఆర్ నో? చిన్న ప్రశ్న ఏమైనా అడగొచ్చా? బండరాయి లాంటి జీవితం కావాలా, కృష్ణుని విగ్రహం లాంటి జీవితం కావాలా? ఎంతమంది కృష్ణ విగ్రహం లాంటి జీవితం కావాలి? 2 చేతులు పైకెత్తండి. కృష్ణ విగ్రహం లాంటి జీవితం అంటే ఆనందకరమైన జీవితం, ఆర్థికంగా విజయవంతమైన జీవితం, ఒక అద్భుతమైనటువంటి జీవితం, అతి శక్తివంతమైన జీవితం, అటువంటి జీవితం. ఓకే, ఆ 2 చేతుల కింద తెచ్చాడు. శబాష్, వెరీ గుడ్. మరి కృష్ణ విగ్రహం, ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతున్నా, ఆ బండరాయిలో నుంచే బయటకు వచ్చిందా? బయట ఎక్కడి నుంచి అయినా వచ్చిందా? ఆ బండరాయి నుంచే కృష్ణ విగ్రహం ఎలా బయటకు వచ్చిందో అలాగే మన మనసులోనే ఒక అనంతమైన శక్తి ఉంది. మన మనసులో దాగిన అనంతమైన శక్తులు మనకు తెలియాలంటే, మనం ఉపయోగించుకోగలగాలంటే చిన్ముద్ర ఎన్ని గంటలు సాధన చేయాలి? 2 గంటలు. ముఖంలో అప్పుడు ఏముండాలి? వెన్నెముక ఎలా ఉండాలి? 2 గంటలు మీరు సాధన చేసే అవకాశం మీకు దొరుకుతుందా? మీ స్కూల్ టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రోజుకి ఎన్ని గంటలు ఉంటుంది? 8 గంటలు ఉంటుంది. 8 గంటలు ఒక 2 గంటలు మీరు ఈ సాధన చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ బండరాయి చుట్టూ ఏవైతే ఉండకూడనివి ఉన్నాయో వాటిని నైపుణ్యవంతంగా శిల్పి తొలగించగానే విగ్రహం ఎలా బయటపడిందో, అలాగే కొన్ని చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు ఏవైతే మీలో ఉన్నాయో వాటిని మీరు వదులుకోవడానికి సిద్ధంగా ఉండి, ఉపాధ్యాయులు చెప్పిన మాట ప్రకారము మీరు వాటిని వదిలివేసినట్లయితే అప్పుడు మీరు కృష్ణ విగ్రహం లాగా ఒక అనంతమైన మానసిక శక్తి మీలో విడుదలవుతుంది. అప్పుడు అద్భుతంగా మీరు విజయవంతం అవుతారు. జై గురుదేవా. ఒక శిల్పి, 2 బండరాలు. గుర్తుపెట్టుకోండి. సినిమాలు చూస్తారు కదా, నాకు కొంచెం తిక్కుంది. ఆహా, ఏ సినిమాలో డైలాగ్ ఇది? సినిమా అంతా గుర్తుకొస్తుంది ఈ పంచ డైలాగ్ గుర్తుంటే. ఒక్కరు కాదు, షేర్ ఖాన్. మిగతా డైలాగ్ అంతా మీరే చెప్తారు. అలాగే ఈ గుర్తుపెట్టి, ఒక శిల్పి, 2 బండరాలు. మీ ఉపాధ్యాయులు మిమ్మల్ని తిట్టినప్పుడు, మిమ్మల్ని కొట్టినప్పుడు, మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని తిట్టినప్పుడు, కొట్టినప్పుడు వెంటనే ఒక శిల్పి, 2 బండరాలు అని గుర్తు చేసుకోవాలి. అలాగే ఇంకోటి ఏం గుర్తు చేసుకోవాలి? ఒక లేడీ పిల్ల, ఒక సింహం. ఒక లేడీ పిల్ల, ఒక సింహం. 2 స్టోరీలు చెప్పాను. ఈ 2 స్టోరీలు చెప్పాలా? 3వ స్టోరీ కూడా చెప్పాను.
మూడో స్టోరీ ఎప్పుడు చెప్తానంటే, ఇప్పుడు మీ అందరికీ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయులు పీడి ఉన్నా కూడా మీ అందరికీ ఆట ఆడించడానికి సమయం సరిపోదు, సమయం లేదు. అలాగే ఒక్కడి వల్ల కాదు, అందరికీ ఒకేసారి ఫిజికల్గా ఫిట్నెస్ రావాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి. ప్రతి స్కూల్లో ఉంటారండి అల్లరి చేసేవాళ్ళు. మన స్కూల్లో ఉన్నారా? ఆ అల్లరి చేసేవాళ్ళు కూడా అల్లరి చేయడం మానివేస్తారు. ఆనంద తాండవం అనే లయ యోగం చేస్తే, దాని పేరు ఏం పేరండి? ఆనంద తాండవం అనే లయ యోగం. ఆనంద తాండవం అంటే ఏంటంటే సంగీతంతో సమన్వయం చేయబడిన లయబద్ధ ఎక్సర్సైజులు. చెప్పండి. ఎక్సర్సైజులు అని లాస్ట్ ఒక ముక్క చెప్పారు. అందరు చెప్పండి. చిన్నముద్రలు ఇలా పెట్టండి, మంచిగా చిన్నముద్రలు ఇలా పెట్టండి. చిన్నముద్ర ఇలా పెట్టేసి చెప్పండి. ఆనంద తాండవం అంటే సంగీతంతో సమన్వయం చేయబడిన లయబద్ధ ఎక్సర్సైజులు. గురూజీ వైపు చూస్తూ గురూజీ ఎలా చేస్తే అలా చెయ్యి. చెప్పండి. చేయాలి. చురుకైన వాళ్ళే బాగా పెట్టారు, బాగా చెప్పారు. సో రెడీగా ఆనంద తాండవానికి? ఈ ఆనంద తాండవం మంచిగా ఎవరైతే చేస్తారో వారి ఒంటిలో మనసులో ఉన్న జబ్బులన్నీ కూడా తగ్గిపోతాయి. అర్థమైందా? మర్చిపోవడం, మతి మరుపు కూడా ఒక జబ్బే. ఎస్ ఆర్ నో? అది మానసిక జబ్బు. పొట్ట నొప్పి, తలనొప్పి కూడా జబ్బులే. ఇవి శారీరక జబ్బులు. బీపీ, ఆస్తమా, అల్సర్, టెన్షన్, స్ట్రెస్ ఇవి కూడా జబ్బులే. ఎస్ ఆర్ నో? సో ఈ ఆనంద తాండవం చేయడానికి మనము చిన్న పిల్లలం అయిపోవాలి. ఎవరైపోవాలి? మీరు ఎంతకీ చిన్నపిల్లలా పెద్ద పిల్లలా? మీ ఉపాధ్యాయులతో పోలిస్తే మీరు చిన్నపిల్లలే. కానీ మీ ఇళ్ళల్లో ఉయ్యాలలో పడుకునే చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో పోలిస్తే మీరు పెద్దవాళ్ళు. ఉయ్యాలలోని చిన్నపిల్లలు ఎక్కువ ఆనందంగా ఉంటారా, మీరు ఎక్కువ ఆనందంగా ఉంటారా? వాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉంటారు. మీరు ఎక్కువ ఆనందంగా ఉంటారా, మీ పేరెంట్స్ ఉపాధ్యాయులు ఎక్కువ ఆనందంగా? అబ్బో, ఇది కూడా మీకు తెలిసిపోయిందా? ఎంత వయసు పెరిగితే అన్ని బాధలు ఎక్కువ అయిపోయినాయి. అంటే నేర్చుకోవాల్సింది నేర్చుకోవడం లేదు. మనం విద్యాలయాలలో, పాఠశాలల్లో ఆనందాన్ని ఏది ఇస్తుందో అది నేర్పడం లేదు. యోగ విద్య, బ్రహ్మ విద్య, ఆనందం అనేటటువంటి యోగము అది నేర్పడం లేదు. ఆ ఆనంద యోగం నేర్పడానికి నేను వచ్చా. ఈ ఆనంద యోగము 50,000 మందితో ఒకేసారి నేను కలిసి చేయడం జరిగింది. ఆ వీడియో చూడాలన్న కోరిక మీకు ఉందా? ఉంటే మీరు ఏం చేయాలంటే ఇదిగో youtube.com/pratapji PRATAPJII ప్రతాప్జీ. గురుజీ పేరు ఏం పేరంటే విజయ ప్రతాప్ మహారాజ్. వినపడలేదు? ఇంటికి పోగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేసి దాంట్లో విజయ ప్రతాప్ మహారాజ్ అని కొట్టి ఛానల్ ఓపెన్ కాగానే ఛానల్ ఏం చేయాలి? సబ్స్క్రైబ్. అబ్బో చెప్తున్నాడు, సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే అక్కడ ఇంతకుముందు ఇక్కడ నన్ను పరిచయం చేసిన మీ ఉపాధ్యాయుల పేరు ఏం పేరు? భానుప్రకాష్ గారు. చాలా అద్భుతంగా చెప్పారు మా గురించి. నేను అంత గొప్పవాడిని కదా, చిన్నవాడిని కాబట్టి భగవంతుడు తన శక్తిని నా నుంచి ప్రవహింపజేశారు. పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినాయి. 50,000 మందితో కార్యక్రమం ఆనంద తాండవం. అలాగే జలయోగం అనే దాని గురించి కూడా చెప్తా అన్నారు, నేను చెప్తాను. ఇక్కడ జలయోగం ఫోటో కూడా దాంట్లో ఉంది. నీళ్ళ మీద పడుకుంటే కాళ్ళు చేతులు కదిలించకపోతే ఎవరైనా పైన తేలుతారా, మునిగిపోతారా? కానీ నేను మునిగిపోను. పద్మాసనం వేస్తాను, చేతులు ఇలా ఉంచుతాను. మళ్ళీ మాట్లాడకుండా ఊరకే ఉంటానంటే ఊరకే ఉండను, మాట్లాడతాను. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలాగే మాట్లాడతాను. చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంది కదా, నమ్మబుద్ధి కావట్లేదు కదా. ఇక్కడ కూడా చేశారు అలగడి మలక్పేటలో టెంపుల్లో మంచిగా చిన్న కోనేరు ఉంటే అందులో కూడా చేయడం జరిగింది. ఆ వీడియోలు కూడా మీకు యూట్యూబ్లో ఉంటాయి. ఎంతమంది చూస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత? మీ ఇష్టం. చూడాలనిపిస్తే చూడండి. అర్థమవుతుందా? సో ఇక గురూజీ ఎవరు, ఏ స్థాయి గురూజీ అనేది మీకు ఇప్పుడు అర్థమైంది కదా. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద కోటీశ్వరులు ఎందరో గురూజీ దగ్గరకు వచ్చిన తర్వాత, గురూజీ మాటలు విన్న తర్వాత చిన్నపిల్లలు అయిపోయి, ఎందుకంటే
చిన్న పిల్లలుగా ఉయ్యాలలో ఉన్నప్పుడే మన దగ్గరకు వచ్చిన పెద్దవాళ్ళకి కూడా ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళం మనం. ఎస్ ఆర్ నో? ఇది రుజువు. దేనికి రుజువు అంటే ఆనందం మన జన్మ హక్కు. చెప్పండి ఒకసారి. ఆనందం నా జన్మ హక్కు. ఆనందంగా శ్రద్ధగా క్లాస్ రూమ్లో పాఠాలు వింటా, 100% వింటా, 100% ఇంటి దగ్గర హోంవర్క్ పూర్తి చేస్తా, 100% ఎగ్జామ్ రాస్తా. ఆనందంగా ఫలితం ఎలా ఉండని ఆనందంగా ఉంటా. ఎందుకంటే ఆనందం నా డాష్. డాష్ అంటారేంటి? జన్మ హక్కు. ఓకే, ఇక ఆనంద తాండవం చేద్దామా? నానా బ్లూటూత్ కనెక్ట్ చేశారా? రెడీయా? ఈ ఆనంద తాండవం చేయాలంటే మీరంతా ఇప్పుడు, అవునా? ఇగో ఇప్పుడు ఆనంద తాండవం చేయాలంటే మీరు గ్రౌండ్లో మీరు 2 arm డిస్టెన్స్లో ప్లేస్ తీసుకొని, ఇప్పుడు చెప్పినప్పుడు, ఇప్పుడే కాదు ముందు చెప్తున్నా, మీరు ఎంత త్వరగా ప్లేస్ తీసుకొని మంచిగా సెట్ అవుతారో అంత త్వరగా. మీకు చాలా ఉన్నాయి నేను చెప్పాల్సినవి, చాలా ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి నా దగ్గర విషయాలు. ఇదిగో 2000 సంవత్సరం నుంచి నేను యోగంలో ఇలా ఆనందాన్ని పంచుతూనే ఉన్నా. నాకు వేరే వృత్తి, ఉద్యోగం, వ్యాపకం ఏం లేదు. నాకు ఒక్కటే వృత్తి, నా ఆనందాన్ని పంచడం పంచడం పంచడం. మన నాకు డబ్బులు ఎవరు ఇస్తారంటే ఇగో ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అరే మంచి కార్యక్రమం చేస్తున్నాడని వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. అర్థమైందా? సో 2000 నుంచి 24 సంవత్సరాల అనుభవాన్ని అంతా మీతో పంచుకోవాలంటే సమయం సరిపోదు, కొద్ది సమయం. కాబట్టి కొద్ది సమయాన్ని ఎంజాయ్ చేద్దాం, బాగా ఉపయోగించుకుందాం. మీరు చెప్పగానే టక్కున పోయి మంచిగా ఒకళ్ళు చేతులు పట్టుకొని ఎటు చూసినా వరుస ఉండేలాగా నిలబడాలి. గర్ల్స్ అంతా ఒకవైపు, బాయ్స్ అంతా ఒకవైపు. త్వరగా బాను ప్రకాష్ సార్ వారు చెప్తారు, వారు చెప్పిన వెంటనే మీరు ఫాలో కావాలి. రైట్. మీరందరూ ప్రేయర్కి నిలబడతారు కదా, ఇటు దిక్కు ఫేస్ చేసినప్పుడు ఎట్లా నిలబడే వాళ్ళు గుర్తుంది కదా? వరుసగా తొందరగా నిలబడాలి. అక్కడ కొద్దిసేపు యోగా ఆసన క్రియ చేసిన తర్వాత మళ్ళీ పైకి వస్తారు. దూరం దూరం నిలబడండి. దూరం దూరం. ఒకరికి తాకొద్దు. మీరు కరాటే క్లాస్ టైంలో మన పాత పేరు పక్కన గుర్తుంది కదా? చలో కట్టేసుకుని రావాలా? ఏ అమ్మాయి కొంచెం జరిగి లాస్ట్ కొంచెం 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 రైట్. అమ్మాయి జరుగు, జరిగిన ఏ అమ్మాయి జరుగు, జరగండి. ఇప్పుడు తీసేసాయి ఇప్పుడు